అందరికీ నమస్కారం. ఈరోజు మన బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ తరపు నుంచి మరి భారీ వర్షాలకి తుఫాను కారణంగా అతలాకుతలమైపోతున్న మరి ఈ పేద ప్రజలందరూ కూడా ఎలా రోడ్డులు పాలైపోయారో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే తుఫాను వస్తే మనలో అందరికీ చాలా మంచి సౌకర్యాలు ఉంటాయి, మంచిగానే ఏదో ఒక ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి బిల్డింగ్స్ ఉంటాయి, అలాగే రేకుల షెడ్లు ఉంటాయి, అలాగే ఇంకా తాటేకు ఇల్లుతో కూడా కూడి ఉన్న ఇల్లులు ఉంటాయి. అన్ని సౌకర్యాలతోనూ లేకపోయినా మనం వర్షం వస్తే తడవకుండా ఉండడానికి కనీసం సౌకర్యాలైనా కూడా మనకు ఉంటాయి. కానీ ఇక్కడ నివసిస్తున్న ఈ కాలనీ వాసులకు కనీసం ఉండడానికి సౌకర్యాలు వసతులు కూడా ఏమీ లేక వాళ్ళు ఏదో చిన్న చిన్న డారాలతో ఇల్లుని అలా కట్టుకుని ఉన్న ఆ ఇల్లులు కూడా ఈరోజు వర్షం కారణంగా అవన్నీ వర్షానికి మునిగిపోయి పాపం వీళ్ళు నిన్నటి నుంచి కూడా ఇలాగే రోడ్డు మీద వానికి తడుస్తూ ఎండ ఎలాగో లేదు కాబట్టి వానికి తడుస్తూ కడుపు చేత పట్టుకుని ఉన్నారు. ఈరోజు నేను ఎందుకో ఆ కాలనీని సందర్శిద్దాము, వర్షాలు వస్తున్నాయి కదా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళగానే అందరూ నన్ను చూసి ఒక్కటేసారిగా చుట్టుముట్టేశారు. నాకైతే ఒక్క నిమిషం బాధ అనిపించింది, మరొక నిమిషం వీళ్ళని చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే, ఎందుకు భగవంతుడు వీళ్ళకి ఈ పరిస్థితిని ఈ కష్టాన్ని ఇచ్చాడు అని బాధ అనిపించింది. సంతోషం ఎందుకు అనిపించింది అంటే, నేను వెళ్ళగానే వీళ్ళంతా నా బిడ్డల్లాగా అమ్మ అమ్మ అనుకుంటూ నా కోసం ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ ఆకలేస్తుందమ్మా, నిన్నటి నుంచి మేమేమీ తినలేదమ్మా, కనీసం టిఫిన్ చేయాలన్నా కూడా వర్షం తగ్గట్లేదమ్మా, బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందామన్నా, అలాగే ఏదన్నా వండుకుని తిందామంటే మోకాలి లోతులో మా ఇళ్ళన్నీ తడిసిపోయి ఆకలితో అలమటిస్తున్నామమ్మ. పడుకోవడం అంటే ఎక్కడో పక్కన ఒక చిన్న స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఈ గ్రామం ఈ కాలనీ వాసులందరూ కూడా అక్కడ నివసిస్తూ అక్కడే పడుకోవడం చేస్తున్నారు. మరి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితి మనలో ఎవరైనా కానీ ఇప్పుడు ఎదుర్కోగలుగుతున్నామా? కానీ ఇంకా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే వాళ్ళు గ్రామాలలో పల్లెల్లో ఎంతోమంది ఉన్నారు. దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో ఆదరించి ఆలోచించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీ అందరికీ చూపించాలనే ఒక్క ఆలోచనతోనే నేనైతే ఈ వీడియోని చేశాను. మరి మనలో ఎంతమంది వీరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నేను ఇక్కడ మీకు నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు, అలాగే తినడానికి కొంచెం అన్నం, అలాగే వర్షం తగ్గిన తర్వాత వాళ్ళకున్న ఆ చిన్న చిన్న గుడిసెలు ఏవైతే ఉన్నాయో ఇలా అతలాకతలం అయిపోయి చాలా అగసాట్లు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి అందరూ కూడా ఆలోచించండి, వీరిని ఆదరించండి, దయ చూపించండి వీరి మీద అని ఒక మంచి ఆలోచనతో మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎలా ఉన్నామనేది కాదు, కానీ మనలోని మంచి మనసుని బయటికి తీసి ఇలాంటి వారికి కొంచెమైనా సరే మంచి మనసుతో సహాయాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే నేను మీ అందరినీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే, మన వీడియోస్ అన్నీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అలాగే మన వీడియోస్ అన్నీ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, మరి ఇలాంటి అప్డేట్ కోసం మనకి బెల్ బటన్ నొక్కి మరి ప్రతి ఒక్కరు కూడా మన ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్ని వీక్షించాలనే మంచి ఆలోచనతోనే మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, ఆదరించండి, సహాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.